శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తికా నక్షత్రాన జన్మించినందువల్ల కార్తికేయుడని, రెల్లు పొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, 6 ముఖములుండటం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీ వల్లి దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. 6 ముఖాలతో, 8 భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపిణిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, కుజ, రాహు, కేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని, సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సర్పపూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పళ్ళు, పడగల రూపాల లాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. శరవణభవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుక్కుటధ్వజం స్కందం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం. ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లైనా మనస్ఫూర్తిగా పఠిస్తే శత్రు విజయం చేకూరుతుంది. ఓం శం శరవణభవ. శివోహం యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. శ్రీ సుబ్రహ్మణ్య తత్వం. శం శరవణభవ. శ అంటే లక్ష్మీ బీజం, అధిదేవత శంకరుడు. రా అంటే అగ్ని బీజం, అధిదేవత అగ్ని. వా అంటే అమృత బీజం, అధిదేవత బలభద్రుడు. నా అంటే యక్షబీజం, అధిదేవత బలభద్రుడు. భా అంటే అరుణ బీజం, అధిదేవత భద్రకాళీదేవి. వా అంటే అమృత బీజము, అధిదేవత చంద్రుడు. షడాననం చందనలేపితాంగం
మహారసం దివ్యమయూరవాహనం రుద్రస్య నూనుం సురలోకనాథం శ్రీసుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే. స అంటే శమింపచేయువాడు, రా అంటే రతిపుష్టిని ఇచ్చువాడు, వా అంటే వంధ్యత్వం రూపుమాపువాడు, నా అంటే రణమున జయాన్నిచ్చేవాడు, భా అంటే భవసాగరాన్ని దాటించేవాడు, వా అంటే వందనీయుడు అని శరవణభవకు గూఢార్థం. కౌమారము అనే శాఖ కుమార అన్న శబ్దము నుండే వచ్చింది. మనకు షణ్మతములను 6 మతములు ఉన్నవి. అందులో 6 దేవతా స్వరూపాలను పరబ్రహ్మ స్వరూపాలుగా పూజిస్తాము. అవి గణాధిపత్యం గణపతి, సౌరము సూర్యుడు, శాక్తము పార్వతి శక్తి, శైవము శివుడు, వైష్ణవము విష్ణువు, కౌమారము సుబ్రహ్మణ్యుడు. వీరిని పూజించే పద్ధతినే పంచాయతన పూజ అంటారు. ఇచ్ఛాజ్ఞానక్రియారూప మహాశక్తిధరం భజే శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకం అని శివపురాణ వచనం. వైదిక మతంలో శివశక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యోపాసనను గురించి చెప్పబడింది. షణ్మతాలలో సౌర, శాక్త, గణాధిపత్య, వైష్ణవ, శివమతాలతో పాటు కుమారోపాసన గురించి చెప్పినప్పటికీ పంచదేవతారాధనలో స్థానం కల్పించలేదు. సుబ్రహ్మణ్యునికి అగ్నిగర్భుడు అని నామం ఉంది. అయితే సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే ప్రారంభం అవుతుందని తత్వజ్ఞానుల అభిప్రాయం. ఏ పూజ మొదలెట్టినా దీపారాధనతోనే ప్రారంభం కావడం తెలియంది కాదు. దీపారాధన అంటే అగ్నిగర్భుని ఉపాసించడమే. అలా సుబ్రహ్మణ్యారాధన ప్రారంభంలో లేని ఏ పూజలైనా నిష్ఫలమే. పార్వతీ పరమేశ్వరుల తనయులు గణపతి, సుబ్రహ్మణ్యులు కుమారతత్వానికి ప్రతీకలు. పంచభూతాత్మకమైన ఈ విశ్వానికి 4 తత్వాలున్నాయని విజ్ఞులు చెబుతారు. అవి అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం. అవ్యక్తం వ్యక్తం శివపార్వతుల పరంగాను, మహత్ తత్వానికి గణపతిని, అహంకారం అనుదానికి సుబ్రహ్మణ్యుని లేదా కుమారస్వామిని ప్రతీకలుగా చెబుతారు. ఈ 4 ఒకే పరతత్వానికి భిన్న రూపాలుగా ఉంటున్నాయి. అహంకారం అంటే గర్వం అనే అర్థంలో కాక నేను అనే స్పృహ కలిగి ఉండటం అని అర్థం చేసుకోవాలి. ఇది చైతన్యం యొక్క స్వరూపం. పరమాత్ముని పరంగానూ ఈ భావం ఉంటుంది. సృష్టి క్రమానికి నాంది ఇదే. ఈ చైతన్య స్వరూపం వ్యష్టిగానూ సమిష్టిగానూ ప్రకటితమవుతుంది. ఈ చైతన్య స్వరూపానికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక. చైతన్యం ప్రతి హృదయ కుహరంలోనూ ఉంటుంది, కానీ బాహ్యంగా కనిపించదు. హృదయ గుహలో ప్రకాశించే ఈ పరమాత్మ చైతన్యాన్ని గుహః అని చెప్పారు. చైతన్యం జ్ఞాన లక్షణం గల తత్వం, అంటే గురుతత్వం. అందుకే సుబ్రహ్మణ్యుని గురుగుహ అని కీర్తించారు వాగ్గేయకారులు. ముఖ్యంగా శ్రీ ముత్తుస్వామి దీక్షితులు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని సాక్షాత్కారం పొంది అతని అనుగ్రహంతో సంగీత, సాహిత్య, మంత్రశాస్త్ర, నాద రహస్యాలను తెలుసుకున్నారు. తాను రచించిన సంకీర్తనలన్నీ గురుగుహ నామంతో
ముద్రాంకితం చేశారు. కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి దీక్షితుల కృతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమాత్మ చైతన్య రూపుడైన సుబ్రహ్మణ్యుని అర్చిస్తే వ్యక్తావ్యక్త స్వరూపులైన శివశక్తులను కూడా ఆరాధించినట్లేనని స్కందపురాణం చెబుతున్నది. అనన్య శక్తి సంపన్నుడైన సుబ్రహ్మణ్యుడు శివశక్తిని తనదిగా చేసుకున్నాడు. ఆ శక్తే శక్త్యాయుధంగా చేతబుచ్చుకొని శక్తిధరుడుగా ఉపాసించబడుతున్నాడు. లోకరక్షణకు కంకణం కట్టుకున్నాడు. పురుషో విష్ణురిత్యుక్తః శివో నానామతః స్మృతః అవ్యక్తం తు ఉమాదేవి శ్రీర్వా పద్మనిభేక్షణా తత్సంయోగాదహంకారః స చ సేనాపతిరుహా. పరమపురుషుడు శివుడు లేక విష్ణువు, అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వతత్వమూర్తి కుమారస్వామి అని స్కందపురాణం చెబుతోంది. అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్ని లక్ష్మీనారాయణులని కలిపి అర్చించినట్లే. శరవణభవ. శివోహం యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.